పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. 15వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనంగా పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనను స్వపరీక్ష చేసుకోకుండా కానీ ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందితే నిజంగా దానికి మనము శిక్షార్హులుగా చేయబడతాం. లేదు, ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు యోగ్యముగా పాలు పంపులు పొందితే దానివల్ల మనం ఎంతో ఆత్మీయంగా బలపడతాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ప్రభు యొక్క రక్త మాంసములో పరీక్షించుకోకుండా పరిశీలన చేసుకోకుండా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో కనుక పాలు పంపులు పొందితే మూడంతలుగా మనం బలహీనపరచబడతాం. ఒకటి, మనం రోగులుగా చేయబడతాం. రెండవది, మరి బలహీనులుగా చేయబడతాం. మూడవది, నిద్రించే పరిస్థితుల్లోనికి వెళతాం. అంటే చాలామంది ఏంటి ఆ రొట్టె ఆ రసము దాంట్లో చేవేస్తే మనకేంటి నష్టం అనుకుంటున్నాం. కానీ పరీక్షించుకోకుండా కానీ ఆ రక్త మాంసంలో పాలు పంపులు పొందితే ఆత్మీయంగా మనం చచ్చిపోతాం. ఆత్మీయంగా మనం చచ్చాము అంటే బ్రతకడం అనేది చాలా కష్టం. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక్కసారి రక్షించబడిన తర్వాత మరలా దారి తప్పాము అంటే మారు మనసు పొందడం అనేది చాలా కష్టం. మీకు ఈ మాటలు చూపించాను, ఈ 2 మాటలని మరలా చూపిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6, 4 నుంచి చదువుదామండి. 4వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. రక్షించబడిన తర్వాత కానీ మరలా మనం పాపములో పడ్డాము అంటే దాని నుంచి తిరిగి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇంత తేలికగా ఈసారి సాతానుడు వదలడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త
క్షమించండి, 12వ అధ్యాయము 43-44 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీళ్ళు లేని చోట్లను తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండేట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించుననెను. సరే, రక్షించబడిన తర్వాత మనం తప్పిపోయాము అంటే మరలా ఆ మార్గములోనికి తీసుకురావడం అనేది చాలా కష్టం. చాలాసార్లు అనుకుంటాం, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, మరి ఇంక అందులో పాలు పంపులు పొందకపోవడం ఏంటి? అలా పాలు పంపులు పొంది ఈనాడు ఎంతమంది బలహీనులుగా చేయబడ్డారో, రోగులుగా చేయబడ్డారో, ఆత్మీయంగా చచ్చిపోయారో తెలుసా? ఆలోచించండి. ఈనాడు దేవుని యొక్క ప్రజలు దేవుడు మందిరానికి ఎందుకు దూరం అవుతున్నారో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు, మా ఇష్టం, మేము వస్తే వస్తాం, లేకపోతే రావడం మానేస్తాం, మాకే వాళ్ళు అడిగేవారు అనుకుంటున్నారా? లేదు, దేవుడే వాళ్ళని ఎప్పుడైతే వదిలేశాడో వారు దేవుని యొక్క దూరమైపోతారన్నమాట. అందుకని అంటారు, పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందితే అదే మన జీవితంలో ఒక విషముగా మారిపోద్ది. ఆ విషయం ఏంటో తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను. ఏంటంటే, ఏదైనా ఒక మందు చూడండి, ఏ మందైనా సరే తయారు చేసినప్పుడు దాన్ని తయారు చేసిన నెల, ఆ సంవత్సరము, డేట్ వేస్తారు. రెండవదిగా అది ఎంతకాలం ఉంటుంది అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు. అది అయిన తర్వాత ఆ మందుని ఇంక వాడకూడదు. ఆ మందే కానీ వాడితే ఏ జబ్బుకైతే మనకి తగ్గిస్తుందో అదే మందు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడితే మన జీవితంలో మరలా జబ్బుల్ని కలిగించే పరిస్థితిలో తీసుకెళ్తుంది. అందుకనే పాడైపోయిన మందుల్ని వాడకూడదు. అలాగ వాడితే అది మన ప్రమాదానికే చాలా ముప్పు. అలాగే మనకు మనంగా పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో కానీ పాలు పంపులు పొందితే ఏదైతే మనకి పాపము నుండి వేరు చేయగలుగుతుందో అదే మనల్ని పాపములోనికి తీసుకుని వెళ్తుంది అన్నమాట. విషముగా మారిపోతుంది. చూడండి, అందుకని చాలామంది దేవుని ప్రజలు ఏమైపోయారు తెలుసా? బలహీనులుగా చేయబడ్డారు. దేనికి బలహీనులు? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడే బలహీనులు. లోకంలో వీరు బలహీనులు కాదు, వాళ్ళు చాలా బలవంతులు. ఎన్ని పనులు చక్క పెట్టుకుంటారో, ఎన్ని పనులు చేయగలుగుతారో, ఏదైనా సాధించగలరు. కానీ దేవుడు మందిరానికి వస్తామని చెప్పండి, మేము కూర్చోలేమండి, మా కాళ్ళు నొప్పి వస్తాయి, మా నడువు నొప్పి వస్తుంది, అంతసేపు మేము దేవుడి మందిరంలో కూర్చోగలమా, మేము అంతసేపు ఉండగలమా? ఎందుకో తెలుసా? పాపం అనే జబ్బు వీరిలో మొదలవుతుందన్నమాట. వ్యాధి కలగచేస్తుంది. ఈ వ్యాధి ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి ముదిరి వ్యాధిగ్రస్తులుగా చేయబడతాం. మీకు ఒక మాట చెప్తాను. ఒక షుగర్ పేషెంట్కి అంటే తినక ముందు ఎంత షుగర్ ఉండాలి, తిన్న తర్వాత ఎంత షుగర్ ఉండాలి టెస్ట్ చేస్తారు కదా. షుగర్ పేషెంట్ ఎప్పుడు నిర్ధారించబడతాడు? వాడికి తిన్న తర్వాత, అంటే ఎప్పుడైతే షుగర్ టెస్ట్ చేసుకున్నారో దానికి మించి వెళ్ళకూడదు. అంటే ఫాస్టింగ్లోనైతే 70 నుంచి 110 వరకు ఉండొచ్చు, తిన్న తర్వాత 110 నుంచి 140 వరకు ఉండొచ్చు. అంతేనా? ఒక షుగర్ పేషెంట్కి లెవెల్స్ ఎలాగ ఉండాలంటే ఇవి. లేదు, ఒకవేళ తిన్న తర్వాత 160కి వెళ్ళింది అనుకో, అప్పుడు ఏమైపోయినట్టు? షుగర్ పేషెంట్ అయిపోయినట్ట? లేదు, బార్డర్లోకి వెళ్ళావన్నమాట. అంటే ఇంక ఇప్పటికైనా నువ్వు తినడం తగ్గించుకో. 160కి వచ్చింది, 140 నుంచి 160కి వచ్చింది కాబట్టి నువ్వు తిండిని కంట్రోల్ చేయగలిగితే నీ షుగర్ని వల్ల నార్మల్గా వచ్చేస్తావు, మామూలుగానే ఉంటావు.
ఇక 180 నుంచి 160 నుంచి 180 లోపు వరకు కూడా మార్జిన్లో ఉంటారన్నమాట వీళ్ళు. ఈ లోపే దానికి మించిందంటే, అది మించిపోయారు అంటే దానివల్ల చాలా ప్రమాదం. అలాగే దేవుని యొక్క ప్రజలుగా కూడా ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఈరోజు చాలామంది దేవుడి మందిరానికి ఎందుకు రారో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నారు మాకు పనులు ఉన్నాయి, లేకపోతే నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఎలాగున్నాను అందుకే నేను వెళ్ళకపోయాను అనుకుంటున్నారు. లేదు లేదు, వాళ్ళ రాకపోవడం గల కారణం ఏంటంటే వారిలో జబ్బు ముదురుతుంది, వాళ్ళకి తెలుస్తా లేదు. ఈ అమ్మాయి ఎందుకు రాలేదు మందిరానికంటే కారణం ఏం చెప్తారు? నాకు ఆ పని తగిలింది, లేకపోతే నాకు ఈ పని తగిలింది, లేకపోతే నేను ఇలాగ దీనివల్ల రాలేకపోయినా అంటారు. లేదు, వారు చెప్పడం మొదటి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని ఎప్పుడైతే వదిలేశాడో పాపం అనే వ్యాధి వారిలో ముదరడం ప్రారంభించింది. నువ్వు ముందుగానే మేలుకున్నావా, నీ జబ్బు నుంచి బయటకు వచ్చేస్తావు. మేలుకోలేదా, నువ్వెంత దూరం వెళ్ళిపోతావు తెలుసా? నీ ప్రాణాలే పోయే పరిస్థితికి వెళ్ళిపోతావు. అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చావు అంటే ఇంక నువ్వు బ్రతకవు. ఒక్కసారి కానీ మనలో ఉన్న ఆత్మని కానీ చంపేసాము అంటే ఆ మనిషి బ్రతకడమే చాలా కష్టం. ఇంకా అందుకని చెప్పాను, మరలా అట్టి వారిని నూతనపరచుటే అసాధ్యము. చాలామంది చూడండి, రక్షించబడిన తర్వాత పాపములో పడిపోయిన తర్వాత వారు మరలా తిరిగి దేవుళ్ళలోకి రావడం అంటే అగ్నిలో నుండి బయటికి లాగినట్టే. పాపము అనేది అంత తేలికైనది కాదండి. ఒక్కసారి కానీ పాపములో పడ్డారు అంటే ఆ మనిషి బయటికి రావడం అనేది చాలా కష్టం. ఎలాగుంటుంది తెలుసా? మీరు ఏదైనా చూడండి, ఒక పక్షి పట్టేవాడు వల వేస్తాడు, ఒక చేపలు పట్టేవాడు కూడా వల వేస్తాడు. వలలో పడకుండా పోవాలే తప్ప పడ్డాదనుకోండి తప్పించుకోవడానికి అవకాశం ఉందంటారా? ఇంకా లేదు. ఒక్కసారి కానీ వలలోకి వెళ్ళి పడ్డారు అంటే ఆ వలలో నుంచి మరలా తిరిగి రాలేరు. సాతానుడు కూడా వాడు అలాంటి వలనే తయారు చేశాడు. వీడి వల ఎలాగుందో తెలుసా? వీడి వలలో పడిన వారు ఎవరూ కూడా ఇంక బయటికి రాలేరట. అందుకనే వీడు ప్రతిరోజు వీడి వలకి సాంబ్రాన్ని లేక ధూపం పొగేస్తున్నాడట. వీడు పొగేసి వీడేం చెప్తున్నాడో మీకు చూపిస్తాను. వీడు మనుషులను ఎంత భయంకరంగా పడుతున్నాడో, వీడు గాలం వేసి వాడు వలల చేత మనల్ని దేవుని నుండి ఏ రీతిగా వాడు దూరం చేస్తున్నాడో మీకు చూపిస్తాను. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం, హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉర్లు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వలల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉర్లకు ధూపం వేయుచున్నాడు. చూసారా, వలలు వేస్తున్నాడు. ఈ వలలో పడిన వారు ఎవరు కూడా ఇంకా బయటికి రాలేరు. మనం అనుకుంటున్నాం నేను బయటకు వచ్చేస్తానండి, నాకేంటి వెళ్ళాలంటే గుడికి వెళ్తాను, మానేయాలనుకుంటే మానేస్తాను, ఏదైనా నా చేతిలోనే ఉందనుకుంటున్నావు. లేదు లేదు లేదు, నీ చెయ్యి ఎప్పుడో దాటిపోయావు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావు తెలుసా? అపవాది దగ్గరికి వెళ్ళిపోయావు. ఇప్పుడు వాడు నేను ఏం చేస్తాడు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో ఇంక దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి అన్నింటినీ కూడా నీకు వల వేసేస్తాను, నీకు చుట్టూ చుట్టేస్తున్నాడు అనమాట. ఇంక నువ్వు రాలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలను, నేను ఏదైనా చేయగలని. వెళ్ళిపోయావు, పూర్తిగా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. అందుకని అంటాను, నీకు నువ్వు పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందేవా, నీ జీవితము చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతావు అన్నమాట. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాం, మారకుండా చేయవేయద్దు, పరీక్షించుకోకుండా చేయవేయద్దు, నీ జీవితాన్ని మార్చుకోకుండా చేయవేయద్దు. అలాగే చేయవేస్తే మీరు ఎంతో నష్టపోతారు. ఏ నష్టం అది?
ఆత్మీయమైన నష్టం వాళ్ళకేం కనపడదు. ఇప్పుడు శరీరానుసారులకి ఆత్మీయమైన నష్టం వాళ్ళకేం తెలుస్తుందండి? ఆత్మీయులకు మాత్రమే ఆత్మీయమైన నష్టం తెలుస్తుంది. శరీరానుసారులకు నష్టం ఏంటంటే లోకంలో వాళ్ళకి డబ్బు పోయినా, భూమి పోయినా, లేకపోతే లోకంలో ఏదైనా పోతే అది నష్టం అనుకుంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం నష్టపోయేది ఏంటో తెలుసా? ఎంత ఆత్మీయంగా నష్టపోతున్నామో తెలుసా? ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చుకోలేము. మీకు అందుకే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూపిస్తూ వచ్చాను. శారీరకంగా మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలం, అవునా? ఏది పోగొట్టుకున్నా, ఈరోజు ఆ భూమిని పోగొట్టుకున్నా, ఇల్లు పోగొట్టుకున్నా, లేక ఆస్తిని పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా మనం తిరిగి సంపాదించుకోగలం. కానీ సమయము పోయింది అంటే అది ఎప్పటికీ మరలా మనకు తిరిగి రాదు. కాలాన్ని కానీ పోగొట్టుకున్నాము అంటే తిరిగి మరలా మనం ఎప్పటికీ దాన్ని సంపాదించుకోలేం. కాలము, సమయము చాలా విలువైనది. సమయము చాలా విలువైనది. అందుకనే సమయం ఉండగానే మన జీవితంలో మన ఇంటిని మన ఇంటిని మనం దిద్దుకోవలసిన వారికి ఉంటున్నాం. సమయం ఉండగానే మన జీవితాలు మనం చక్కపరుచుకోవలసిన వారికి ఉంటున్నాం. సమయము దాటిన తర్వాత మనం ఏమీ చేయలేం. సమయము దాటక ముందే మనం చేయాలి. అందుకనే ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే, కాలాన్ని మనం వృధా చేస్తున్నాం. కాలాన్ని వృధా చేసినప్పుడు దేవుడు ద్వారా పొందే ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటాం. నా జీవితంలో ఒక్కరోజు పోగొట్టుకున్నాము అంటే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదము చాలా గొప్పది. ఈ లోకంలో చూడండి, ఒకరోజు ఒక వ్యక్తి సంపాదించేది ఒక జీతం. నేను ఒకసారి ఒక హెడ్ మాస్టర్ని అడిగాను, మన మందిరానికి వచ్చే విశ్వాసం అన్నమాట. ఒకప్పుడు అడిగాను, అన్న సువార్త ఉంది కదా, సువార్తలకు రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే ఆయన కారణం చెప్పాడు. బ్రదర్, నా సెలవులన్నీ ఇప్పటికే వాడేసాను, ఇంకా నా దగ్గర సెలవులు లేవు. ఒకవేళ నేను సెలవు పెడితే నా జీతం కటింగ్ అవుతుంది. నాకు రోజుకి ఎంతో తెలుసా? నా జీతం ఒక రోజుకి 2250 రూపాయలు నా జీతం. ఒకరోజు ప్రభుత్వం నాకు ఇచ్చే జీతం ఎంతంటే 2250 రూపాయలు. ఆ రోజు ఆయన జీతం ఎంతంటే నెలకి ఆయనకి ఒక 70,000 దాకా వచ్చేదన్నమాట, కటింగ్లన్నీ పోగా. ఆ రోజుల్లో నేను చెప్పే మాట ఒక 15-14 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. ఒకరోజు నేను మానేస్తే నా కటింగ్ అయ్యేది ఇంత డబ్బులు పోతాయి నా జీతం. ఒక్కరోజు మానేస్తేనే ఇంత జీతం పోతుంది అనుకుంటే, ఒక్క దేవుని మందిరానికి ఒక్కరోజు నువ్వు రాకపోవడం వల్ల నువ్వెంత నష్టపోతున్నావో తెలుసా? ఆ నష్టము నీకు ఇక్కడ తెలియదు. అంటే మీకు మాట చెప్తాను, ఇక్కడ నువ్వు కానీ దేవుడి కొరకు ఒక 1000 రూపాయలనే కానీ రోజుకు నువ్వు పోగొట్టుకున్నావు అనుకోండి, దేవుడి కొరకు భూమి మీద ఒక 1000 రూపాయలు నువ్వు దేవుడి కొరకు ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నువ్వు నష్టపోయింది 1000 రూపాయలే. కానీ పరలోకంలో నువ్వు సంపాదించుకునేది ఎంతో తెలుసా? 100 రెట్లు, అంటే 1,00,000 రూపాయలు. ఆలోచించండి, దేవుడు నీకు ఇచ్చేది ఎంతో తెలుసా? ఈ రోజు లోకంలో 1000 రూపాయలు నువ్వు పోగొట్టుకుంటే దేవుడు నీకు ఇచ్చేది దాన్ని 100 రెట్లు ఎక్కువిస్తాడు ఆయన. ఆ విలువ నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? చచ్చిపోయిన తర్వాత అర్థమవుద్ది. అందుకనే మనం దేవుని బిడ్డలం. మనకి ఏ కళ్ళు తెరవబడ్డాయి? ఆత్మీయమైన నేత్రాలు. భౌతికమైన నేత్రాలు తెరవబడ్డాం కాదు, ఆత్మీయమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఆత్మీయమైన నేత్రాలు మనకు తెరవబడ్డాయి కాబట్టి మనం ఆత్మీయమైన విషయాలను చూడగలుగుతున్నాం. భౌతికమైన విషయాలు కాదు మనకు కనపడేది, ఆత్మీయమైన విషయాలు కనబడాలా. మనం చూడగలుగుతున్నామా? ఆత్మీయమైన సంగతులు మనం చూడగలిగితే కదా ఇది మనకు అర్థం అవ్వడానికి. ఎవరికి అర్థమవుతున్నాయి? శరీర సంబంధమైన వారు ఎవరు కూడా వీటిని అర్థం చేసుకోలేరు. ఒక్క ఆత్మీయులు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఒక్కరోజు నువ్వు దేవుని కోసం పోగొట్టుకుంటే నువ్వెంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావో చచ్చిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎంత బాధపడుతుందో తెలుసా? ప్రభువా, ఇంత ఐశ్వర్యాన్ని నేను పోగొట్టుకున్నాను అనుకుంటే ఆ రోజున ప్రతిరోజు నీ మందిరానికి వెళ్ళేదానను. ఇంత ఐశ్వర్యం నాకు ఇస్తాను అనుకుంటే దీన్ని నేను పోగొట్టుకోపోదునే. అప్పుడు నాకు అర్థం కాలేదు తండ్రి, ఇప్పుడు నాకు అర్థమయ్యింది కాబట్టి మరొక అవకాశం నాకు ఇస్తావా, నేను వెళ్తాను భూమి మీద కంటే. దేవుడు ఏమంటాడు? చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు ఏమడిగాడు?
ఒక్క అవకాశం కోసం అడిగాడు, ప్రభువా నేను మరలా తిరిగి భూమి మీదకి వెళ్ళి నా బంధువులకి, నా కుటుంబీకులకి, నా రక్త సంబంధులందరికీ నేను చెప్తాను. ఏమని? నేను చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోయాను, నేను ఆ దేవుడు మాట వెనకే నేను ఇలా చేశాను, నేను చేసింది తప్పు, ఇక నుంచైనా మీరే యేసుప్రభు వారు చెప్పిందే వినండి, ఆయన ప్రవక్తలు చెప్పిందే చెయ్యండి, అలాగైతే మీరు పరలోకం వెళ్తారు, అందుకే ఈ మాట చెప్పడానికి నేను వచ్చాను అని ఒక్కసారి చెప్పేసి వచ్చేస్తాను తండ్రి. అలా నేను వెళ్ళలేదనుకో వాళ్ళు ఏమేమట? నమ్మరట. ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? ఒకడు చచ్చిపోయి బ్రతికి వెళ్ళి చెప్తేనే కానీ మనుషులు నమ్మరట. అంతే కదా, మనం ఎలాంటి తెలుసా? మనం కంటితో చూసిన దాన్ని బట్టే నమ్ముతామే తప్ప విన్న దాన్ని బట్టి మనం నమ్మమండి. సరే, మా మాటే చదువుదాం, ఆ మాటే చూపిస్తాను మీకు. లూకా సువార్త 16వ అధ్యాయము ఆ ఒక్క మాటే చదువుదాం. 16వ అధ్యాయము 30వ వచనం. 30వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 30వ వచనం. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. ధనవంతుడు దేవుడికి చెప్తున్నాడట, అయ్యా చచ్చిపోయిన వాడు ఒకడు తిరిగి మళ్ళీ భూమి మీదకి వెళ్ళి చెప్తేనే కానీ మారు మనసు పొందరట, అందుకే నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అంటున్నాడు. ఆ అవకాశం వచ్చిందంటవా? జాగ్రత్త. మనం కూడా చెయ్యి దాటిపోయిన తర్వాతే మనం బాధపడతాం. అది వెళ్ళకుండా ఉండడం కొరకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకెంత ఏమున్నా సరే దేవుడికి ఎప్పుడూ దూరం కావద్దు. నువ్వు దేవుని యొక్క ఇంటిని, దేవుని యొక్క మందిరాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు నష్టపోయే ఆస్తి చాలా ఎక్కువ. దాన్ని తిరిగి నువ్వు ఎప్పటికీ సంపాదించుకోలేవు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా అనేక మంది తెలియక ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం వల్ల ఆత్మీయంగా వారు చచ్చిపోయారు. ఈరోజు దేవుడన్నా, దేవుడు మందిరం అన్నా, దేవుని యొక్క బిడ్డల సహవాసం అన్నా అవేం గొప్ప విలువైనవి కావు. వాళ్ళకి విలువేంటో తెలుసా? లోకంలో ఉన్నాయి విలువైనవి, లోకంలో కనిపించే విలువైనవి. అందుకనే వారు లోకంలోనే ఉన్నారే తప్ప దేవుడితో పోల్చుకోవట్లేదు. ఈరోజు వారికి లోకంలో ఉన్నదే గొప్పదే. దేవుడు వాడికి ఎంత విలువ తక్కువ వారిగా కనపడుతుందో తెలుసా? వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ ఆస్తి, వాళ్ళ డబ్బు, వారి పేరు ప్రఖ్యాతుల కంటే దేవుడు తక్కువైపోయాడు. నీ జీవితంలో దేవుడి కంటే గొప్పది ఇంకొకటి ఏది ఉండకూడదు. నీ ప్రాణం పోయినా దేవుడే నీ గొప్ప తప్ప ఈ లోకంలో నువ్వు దేవుడి కంటే గొప్పది ఏది ఉండకూడదు. అది ఒక దేవుని బిడ్డ కోరుకునేది ఏంటో తెలుసా? ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా వీరు బలవంతులుగా తయారవుతారు. ఎంత బలవంతులంటే దేవుడి నుండి వారిని ఏదీ వేరు చేయలేదు. అది ఎలాంటిదైనా కానీ, ఎలాంటి కష్టమైన పరిస్థితి రాని, చావైనా దేవుడి మందిరంలోనే చావాలా, బ్రతుకైనా దేవుడి మందిరంలోనే చావాలా. నేను ఒకసారి చెప్తాను మీకు. దైవజనుడు మార్టిన్ గారు 3 సార్లు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. 3వసారి స్ట్రోక్ వచ్చినప్పుడు పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోయాడు, మాట కూడా వచ్చేది కాదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంత పెద్ద వయసులో రమారమి 74, 75 సంవత్సరాల వయసులో, ఆ వయసులో దేవుడి మందిరానికి వెళ్ళాలా? మనకి ఈ వయసులోనే ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? మనం దేవుడి మందిరానికి వెళ్ళాం. కానీ ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఖచ్చితంగా 10 నిమిషాలకు ముందే మార్టిన్ గారిని స్టేజీ దగ్గర తీసుకుని వెళ్ళి, లేకపోతే ఆ దేవుని యొక్క మందిరంలో తీసుకుని చివరి కుర్చీలో కూర్చోబెట్టేవారు. ఆయన చివరి కూర్చుండేవాడు. మళ్ళీ ఇప్పుడు దాకా తెలుసా? ఆరాధన ప్రారంభించి ఆరాధన ముగించేదాకా. ఆ రోజుల్లో షాలేములో ఆరాధన ఎన్ని గంటలకు అయ్యేది తెలుసా? 11 గంటలకు ఆయన ఆరాధన స్టార్ట్ చేస్తే సాయంకాలం 4:30 అయ్యేది ఆరాధన. అంతసేపు కూడా అలాగే కుర్చీ మీద ఉండేవాడు ఆయన. నేను ఎన్నోసార్లు చూశాను. మేము దైవ సేవకుల కూడికలో ఆయనకు షుగరు, బీపీ ఇన్ని వ్యాధులు ఉన్నా మాకు సేవకుల కూడుకు 9:30కు ప్రారంభిస్తే మధ్యాహ్నం 2:30 అయ్యేదన్నమాట.
ఇంతసేపు కూడా ఆయన ఒక మంచినీళ్ళు కానీ యూరినల్ వెళ్ళడానికి కానీ లేసేవాడు కాదు ఆయన. అస్సలు అన్ని గంటల సేపు కూడా అలాగే కూర్చుండేవాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పేవాడు, నా దేవుణ్ణి నేను గౌరవించాలి, అది దేవుని యొక్క సన్నిధి. ఆయన ఎప్పుడు కూడా దేవుడు మందిరానికి ఆయన లేవలేని నడలేని పరిస్థితుల్లో కూడా ఆయన మోసుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టేవారు. ఆయన చెప్పాడు, నన్ను మందిరానికి తీసుకువెళ్ళండి, నేను మందిరంలో ఉండాలి, ఈరోజు నా ప్రభు దినము. అర్థమైందా? ఎందుకు అంతగా దేవుడు అంటే ఆ ప్రేమ, దేవుడి మీద వాళ్ళకున్న ప్రేమ అండి. నీకెవరైనా ఇష్టమైన వాళ్ళు అనుకోండి, నువ్వెంత ప్రేమిస్తావు? మరి దేవుడు నువ్వెంత ప్రేమిస్తావు? అందుకని దావీదు అంటాడు 26వ కీర్తనలో, యెహోవా నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో అది రుజువు చేయడం కొరకే నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుతున్నాను. నేను దేన్ని ప్రేమిస్తున్నాను తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే నేను నీ మందిరాన్ని కూడా నేను ప్రేమిస్తాను. నీ మందిరం అంటే నాకెంతో ఇష్టం. నీ మందిరానికి వెళదాము అని ఎవరైనా నాతో చెప్తే నాకెంతో సంతోషం. కారణం ఏంటో తెలుసా? నీ మందిరములో ఎంతో గొప్ప విలువైన మాటలు దొరుకుతున్నాయి. ఈ మాటలు ఇంకెక్కడ దొరకవండి. దేవుని సన్నిధిలో మాత్రమే ఈ మాటలు దొరుకుతాయి తప్ప దేవుని సన్నిధి కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు నీకు దొరకవు. దేవుని మందిరములో మాత్రమే నీకు దొరుకుతాయి ఈ మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఎందుకు వారు వెనకబడుతున్నారు తెలుసా? వ్యాధి ముదిరి వాళ్ళు జబ్బులోనికి వెళ్ళిపోయారు. ఆ జబ్బు ఏంటో తెలుసా? పాపం అనే జబ్బు. పాపం అనే జబ్బు వారిని పట్టుకుంది. ఇంక వారు దేవుడి దగ్గరికి రావడం అనేది అసాధ్యము. ఇంక రాలేరు వారు. కారణం ఏంటో తెలుసా? సాతాను ఒక్కసారిగానే వాళ్ళు మరలా పట్టుకుంది అంటే ఇంక వారిని వదలడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదట. పారిపోయే అవకాశమే ఇవ్వడట. మీకు ఒక మాట చెప్తాను. పేతురుని బంధించినప్పుడు పేతురుని జైల్లో పెట్టారు. అవునా? పేతురుని జైల్లో పెట్టారు. ఎలా పెట్టారు? కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి బొండా బిగించేశారు. ఇంకా సైన్యాన్ని కాపలా పెట్టి ఎక్కడ పెట్టారు? కాపలా ఎక్కడెక్కడ కాపలా పెట్టారు? పేతురుని జైల్లో పెట్టినప్పుడు ఎక్కడెక్కడ కాపలా పెట్టారు? సైనికులు కాపలా ఉన్నారట. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కాపలా ఎక్కడ ఉంటారు? పోలీస్ స్టేషన్ ఉందండి. పోలీస్ స్టేషన్ దగ్గర కాపలా పోలీసులు ఉంటారు కదా. ముందు ఎక్కడ ఉంటారు వీళ్ళు? గేట్ దగ్గర ఉంటారు. స్టేషన్లోనికి ఆవరణంలోకి వెళ్ళాలంటే అక్కడ పర్మిషన్ ఉండాలి. నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీ పని ఏంటి, ఈయన చెప్పాలా. సరే, ఇక్కడ ఈయన సంతకం కూడా చేయించుకుంటాడు, లోనకు పంపుతాడు. లోనకి వెళ్ళగానే మళ్ళీ అక్కడ సెంట్రీ ఉంటాడు. మళ్ళీ సెంట్రీకి చెప్పాలా. సెంట్రీకి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? అక్కడ ఎంక్వైరీ ఉంటుంది. నీ సమస్య ఏంటో అక్కడ చెప్పాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎవరి దగ్గర పంపించాలనేది ఆయన చెప్తాడు. అంతేనా? ఒక కాపలా అనేది ఎలా ఉండదు స్టేషన్కి. ఇప్పుడు పేతురుని జైల్లో పెట్టినప్పుడు, ఆ రోజున పేతురుని బంధించి జైల్లో పెట్టినప్పుడు ఎలా పెట్టారో తెలుసా? గొప్ప సైన్యాన్నే పెట్టారు. మెయిన్ గేట్ దగ్గర సైన్యం పెట్టారు. చెరసాల బయట సైనికులు ఉన్నారు. చెరసాల లోపల కూడా సైనికులు ఉన్నారు. అక్కడ ఒక మాట రాశాడు, పేతురు 2 సైనికుల మధ్య నిద్రపోతుండెను. లోన అవసరం అంటారా? ఇప్పుడు సరసాల బయట గేట్ దగ్గరే కాస్తున్నారు. పోనీ ఇక్కడ తప్పించుకుని పారిపోయాడు అనుకోండి, మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. ఇంకెక్కడ పారిపోతాడంటారు? మరి లోన్ ఎందుకు పెట్టారంటారు? చూడండి ఇక్కడ ఎలాగుందంటే, పేతురుని చెరసాల లోపల పెట్టి లోన కూడా 2 పోలీసు ఖైదీలు పెట్టి ఇతను కాపాడుతున్నారు. ఎలాగైనా వీడు తప్పించుకొని పోతారు. ఎందుకంటే వాళ్ళతో ఉన్న దేవుడు ఎలాంటోడు? నువ్వు ఎంత కాపలా పెట్టినా పట్టిపోతున్నాడు ఆయన. అలాంటి పేతురుని దేవుడు తీసుకొచ్చాడు కదా బయటికి. చూడండి ఎంత కాపలా పెట్టారో. ఈరోజు సాతానుడికి నువ్వు దొరికితే నిన్ను వదిలేస్తాడంటావా? అది ఇంకెంత నిన్ను కాపలా పెడతాడంటావు. అనుక్షణము కూడా
నీ మీద నెగ్గేయాడు. ఏంటి నెగ తెలుసా? నువ్వు మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్తావేమో, లేక దేవుడి మాటలు వింటావేమో, దేవుడి మందిరం అంటావేమో. ఇలాంటి మాటలు నీ చెవిని పడకుండా, నీకు చెవికి వినబడకుండా, అవి నీ దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్త తీసుకుంటాడు వీడు. దేవుడనే మాట నీ దగ్గరికి రాకూడదు. దేవుడనే మాట నీ దగ్గరికి రాకూడదు. అలా వచ్చిందా మరలా నువ్వు తిరిగి వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది. కాబట్టి వెళ్ళకుండా ఉండడం కొరకే అన్ని రకాలుగా బంధించేస్తాడు. సరే, మీకు ఈ మాట చెప్తాను. ఇశ్రాయేలీలు 2 బ్యాచ్లు, అంటే 2 గోత్రాలుగా విడిపోయారు. అవునా? 2 గోత్రాలుగా విడిపోయారు. యెరోబాము యొక్క కాలంలో, అంటే ఈ రెహబాము యొక్క కాలంలో, సొలొమోను కుమారుడైన రెహబాము యొక్క కాలంలో రాజ్యం 2 భాగాలుగా చీలిపోయి 10 గోత్రాలు ఏమో యెరోబాముతో వెళ్ళిపోయారు. 2 గోత్రాలు ఏమో రెహబాముతో ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా వీళ్ళు ఏం పాటించాలా? వీరు ఇశ్రాయేలీలే కాబట్టి దేవుని యొక్క నిబంధన, అంటే దేవుని యొక్క ఆజ్ఞను తూచ తప్పకూడదు. ఇశ్రాయేలీ ప్రజలకు ఉన్న ఆచారం ఏంటంటే సంవత్సరమునకు 7-8 పండుగలు వాళ్ళకు ఉన్నాయి. ఈ పండుగలన్నిటికీ వీరు ఎక్కడికి రావాలా? యెరూషలేములో ఉన్న దేవాలయానికి తప్పక రావాలి. వీళ్ళు రాలేదు అంటే వారిని ఇశ్రాయేలీలు కారు అని వెలివేసేవారు. మీరు యెహోషువ గ్రంథాన్ని చదివితే, యెహోషువ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలందరినీ కనాను దేశములోనికి తీసుకువెళ్ళాడు. వీరందరినీ కనాను, మరియా వాళ్ళు పాడుతున్నారు చూడు, అసలు అక్కడ ఆడకుండా చేయాలని చెప్పాను నేను. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించడానికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు 2 గోత్రాల వారు కనాను దేశంలోకి ప్రవేశించలేదు. అవునా? ఎందుకు చేరలేదు? వీరికి విస్తారమైన పశువులు ఉన్నాయి కాబట్టి కనాను దేశంలోకి మేము ప్రవేశిస్తే మాకు తగినంత నీరు కానీ తగినంత గడ్డి కానీ మాకు దొరకదు. కాబట్టి మేము యువతలో ఉంటామని రూబేనీలు వారు, ఇంకో గోత్రం వారు వాళ్ళని బ్రతిమాలినప్పుడు అప్పుడు యెహోషువ అన్నాడు, లేదు, మీరు ఈ 10 మంది గోత్రాలతోటి మీరు కూడా కలిసి వచ్చి కనానీలతో యుద్ధము చేసి ఆ యుద్ధములో జయం పొందిన తర్వాత కనాను దేశాన్ని వారికి ఇచ్చి ఆ తర్వాత మీ ఇద్దరికి కనాను దేశం వెలుపల ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చిన తర్వాత ఈ రూబేనీలు, ఈ గాదీలు లేకపోతే ఉన్నవారు ఏం చేశారంటే కనాను దేశం యొక్క యువతలు ఉన్నవారు ఒక బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం కట్టగానే ఇశ్రాయేలీ ప్రజలు 10 గోత్రాల వారు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క సమాజం షిలోహులోనే మందసం ఉన్నది కాబట్టి అక్కడ మాత్రమే ప్రజలు కూడుకోవాలి, ఇంకెక్కడ కూడుకోకూడదు. అలాంటిది మరి మీరు ఎలా మరి బలిపీఠం కట్టారు? ఇది నేరము కదా, ఈ బలిపీఠం మీరు ఉండకూడదు కదా, మీరు ఎందుకు కట్టారు అని వీళ్ళు 10 మంది ఇశ్రాయేలు ప్రజల గోత్రాల వారు ఎవరితో యుద్ధానికి వచ్చారు. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే యుద్ధం జరిగే ముందు ఈ 2 గోత్రాల వారు అడిగారు, మాతో ఎందుకు యుద్ధానికి వచ్చారు మీరు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, మనకున్న నియమ నిబంధన ఏంటి అంటే మనం ఎక్కడా మరలా కూడుకోకూడదు, ఒకే చోట మనం కూడుకోవాలి. మరి మీరెందుకు మరలా వేరేగా మందసాన్ని కట్టారు, లేక వేరేగా బలిపీఠం కట్టారు? అందుకే మేము మీ మీద యుద్ధానికి వస్తున్నాం అని చెప్పారు. అప్పుడు వీళ్ళు చెప్పారు, అయ్యా మీరేమో కనాను దేశములోన ఉన్నారు, మేమేమో కనాను దేశం యొక్క యువతలు ఉన్నాము. మనం ఉన్నంతసేపు మీరు మేము బంధువులమే. రేపు మేము చచ్చిపోయినా లేకపోతే రేపు మీరు చచ్చిపోయినా, అంటే ఒక తరం చచ్చిపోయింది అనుకో, 2వ తరం వరకు వచ్చేటప్పుడు కొత్త వాళ్ళు వస్తారు. అప్పుడు మీరేమంటారు? వీళ్ళతో మనకు సంబంధం లేదు, వీళ్ళ కనాను దేశం వెలుపల ఉన్నారు, కనాను దేశపు లోన ఉన్నవారే దేవుని ప్రజలు, కనాను దేశం వెలుపల ఉన్నవారు దేవుని ప్రజలు కారు అని మీరు అంటారు మీ పిల్లలు. అలాగూ అనకుండా ఉండడానికే మీరు మేము ఒకటని చెప్పడం కొరకే మేము అదే బలిపీఠాన్ని కట్టాం, అంతే తప్ప ఇక్కడ ఏ నైవేద్యము కానీ ఏ బలులు కానీ ఏది మేము అర్పించము, మేము మీ దగ్గరికే వచ్చి అర్పిస్తాము అని చెప్పారు వారు. అలా చెప్పిన తర్వాతే వారిని వదిలేరు, యుద్ధము చేయకుండా వారిని వదిలేరు. అర్థమైందా? అలా వదలడం వల్ల ఇప్పుడు రెహబాము యెరోబాము యొక్క రాజ్యంలోకి వచ్చినప్పుడు
ఈ యెరోబోము ఏం చేశాడంటే చాలా తెలివైనగా ఉపయోగించాడు. ఏం ఉపయోగించాడంటే, మరలా ఇశ్రాయేలీలు కానీ యెరూషలేములోకి వెళ్ళి పండగ చేయడానికి కానీ అక్కడికి వెళితే వీళ్ళ మనసు మారి మరలా అక్కడున్న ఆ రాజుకి దాసులయ్యి రేపు మరలా నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపేసి మళ్ళీ వీళ్ళందరూ ఒకటైపోతారు. కాబట్టి ఈ 10 గోత్రాలు కలవకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? ఒక బలిపీఠాన్ని కట్టాలా అన్నాడు. యెరోబోము బలిపీఠం కట్టాడా లేదా? బలిపీఠం కట్టి బయలుదేవతలు పూజించేలాగా చేసి ఇశ్రాయేలు ప్రజలు ఇంకెప్పటికీ యెరూషలేముకి వెళ్లకుండా ఆపేశాడు. బెర్షెబాలో ఒకటి, దానులో ఒకటి, 2 బలిపీఠాలు కట్టి అక్కడే పండుగలు చేశాడు. ఇంక ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటికీ కలవలేదు. సాతాను ఎంత తెలివిగా ఉంటాడు తెలుసా? ఇది కాకపోతే ఇంకో మందిరం ఉండొచ్చు, ఇది కాకపోతే ఇంకో గుడి ఉండొచ్చు, కానీ నిన్ను ఆత్మీయంగా మాత్రం పెరగనివ్వడు. ఆత్మీయమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవింపనియ్యడు. ఏదో నామకార్థంగా పేరు చెప్పుకొని దేవుడు నమ్ముకున్నాములే అనుకున్నట్టు పోతే వాడు నిన్నేమంటావు. కానీ నిజంగా దేవుడి కోసం నువ్వు బ్రతకాలి అని అనుకున్నావా, నీ మీద వాడు పోరాటం చేయక తప్పడు, వాడు నీతో యుద్ధము చేయక తప్పడు. అందుకనే ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసా? ఆడి మాటకే లోబడ్డారు, వాడి మాటకే విధేయత చూపించారు. ఏంటి వాడి మాట, ఏంటి వాడి విధేయత అంటే, నువ్వేమైనా చేసుకో పర్లేదు, నువ్వేమైనా చేసుకో పర్లేదు, కానీ ఆత్మీయంగా మాత్రం జీవించొద్దు. అదొకటే నువ్వు చేయొద్దు. నువ్వు ఆత్మీయంగా జీవించకుండా నువ్వెన్ని చేసినా పర్లేదు. అందుకే నేను క్రైస్తవులు ఎలాగున్నా తెలుసా? ఆత్మానుసారంగా జీవించలేదు కానీ శరీరానుసారమైన జీవితము, శరీరానుసారమైన మనసు, శరీరానుసారంగా అన్నారు. అందుకనే సగం లోకం సగం దేవుడు. వీరిలో ఏమాత్రం కూడా ఆత్మీయత లేదండి. ఆత్మీయత అనేది వీరి జీవితంలో పూర్తిగా పడిపోయింది. సాతాను అలాగ చేస్తాడు, తెలుసుకోలేరండి. సాతాను నిన్ను మోసము చేశాడనే సంగతి కూడా నీకు తెలియకుండానే నిన్ను పాడు చేస్తాడు వాడు. ఎప్పుడు తెలుస్తా తెలుసా? నువ్వు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత తెలుస్తా, అయ్యో నేను ఇంత చేశానా, ఇంత తప్పు చేశానా, ఇలాగైపోయానా, ఇంక నేను ఏం చేయగలను. నువ్వు తిరిగి రాలేవు ఇంకా. సాతాను నిన్ను అంత బంధించగలుగుతుంది. జాగ్రత్త. నీకు నువ్వు పరీక్షించుకోకుండా ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందొద్దు. నిజంగా నువ్వు ఆత్మీయంగా జీవించగలిగితే బలలో పాలు పంపులు పొందు. అది నీకేమొద్దు తెలుసా? పాపం మీద విజయాన్ని కలిగించగలుగుతుంది. రోజు రోజుకి లోకం మీద ఉన్న పరిస్థితుల మీద విజయాన్ని కలిగించగలుగుతుంది. మనుషుల నుండి నిన్ను కాపాడగలుగుతుంది. దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడు తెలుసా? లోకము నుండి, పాపము నుండి, మనుషుల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన అన్ని రకాలుగా దేవుడు నిన్ను భద్రం చేయగలిగిన వాడు. అందుకనే ఈనాడు చాలామంది ఏమైపోయారు తెలుసా? వీళ్ళకి తెలియకుండానే వ్యాధిగ్రస్తులుగా చేయబడ్డారు, బలహీనులుగా చేయబడ్డారు. అందుకనే వీళ్ళ దేవుడి మందిరానికి రమ్మంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎన్ని చెప్తారో రారు వాళ్ళు. దేవుడు మందిరం అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు. కారణం ఏంటి తెలుసా? అపవాది వారిలోకి ప్రవేశించేశాడు. లోకము, లోక సంబంధమైన వాటి కోసమే ఎవరు ఆలోచిస్తారే తప్ప దేవుని సంగతులు అర్థం కావండి. నేను ఎన్నోసార్లు చెప్పాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరలా ఈ మాట మీకు చూపిస్తాను. రోమా 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 వచ్చినవండి. రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంచురు. అందుకని అంటున్నాడు, మనం ఎవరిమి? మన శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? మన మనసు దేని మీద ఉంటుంది? ఏ రోజైనా ఆలోచించు. ఈరోజు చాలామంది తమ్మును తాము పరిశీలన చేసుకోకుండా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడం వల్లే వారు భ్రష్టులుగా మారిపోయారు. అదేంటి అలా కూడా అవుతుందా? నిజమేనండి, నిజమే. ఈరోజు చాలామందికి నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు మారకుండా బ్రల్లో వేయద్దు, నీ బ్రతుకు మారకుండా వేయద్దు. అలా వేసేవా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు, నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. ఎప్పుడు తెలుస్తుంది అది? కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత తేలిగ్గా తెలియదండి. వెంటనే తెలిసిపోతే వెంటనే మారిపోతాం కదా.
ఆ తర్వాత మనకు జబ్బు ముదిరి ఆ పాపరోగం మనకు ఎక్కువైపోయిన తర్వాత ఇక మరలా మనం బయటికి రాలేం. అప్పుడు మన స్టేజ్ ఎలాగైపోతుంది తెలుసా? ఓ క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ కనుక్కొని మందులు ఇచ్చే ట్రీట్మెంట్ అది మొదటి దశ అయితే పర్లేదు, రెండో దశ అయినా పర్లేదు. ఇక 3-4 దాటిందనుకోండి, 3-4 దాటిందనుకో ఆ మనిషి బ్రతకడమే ఇక కష్టం. మనం కూడా అంతే. ఆత్మీయంగా నీ స్థాయి అలా దాటిందా, నువ్వు మారు మనసు పొందడం అనేది అసాధ్యము. మనం అనుకుంటాం, నేను ఎందుకు మారలేను? నేను ఒక మాట చెప్తాను. సౌలు మారాడంటారా? సౌలు మారాడా? లేదు. చావడానికైనా దేవుడు వదిలేశాడేమో కానీ అతను మార్పు చెందడానికి అవకాశం లేదు. జాగ్రత్త. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపుడు పొందడంటే ఆ రొట్టె ఆ రసమే అనుకుంటున్నావా? కానీ ఆ రొట్టె రసం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అది పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. అది పరిశుద్ధులు మాత్రమే దాంట్లో చేయవేలా తప్ప అపరిశుద్ధులు మాత్రం చేయవేశారా అది వారి ప్రాణం మీదకే తెచ్చేసుకుంటారు. వారి ఆత్మ కూడా చనిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇంక ఆత్మ చచ్చిపోయిందంటే ఇక బ్రతకడమే అసాధ్యము. కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనంగా పరిశీలన చేసుకోవాల్సిన వారికి ఉంటుంది. చాలా పరిశీలన. ఏదో ఆ రొట్టె రసమే కదా అని మనకి దేవుడి మందిరంలో తీసుకొచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్లు దాన్ని చేయివేసే అధికారం లేదు. దాన్ని చేయివేసే ముందే మన జీవితం ఎలాగుందో పరీక్షించుకొని మనలో ఉన్న ప్రతి చెడు నుంచి దూరం చేసుకొని యోగ్యంగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందేవా, నువ్వు దైవశక్తిని చూడగలుగుతావు. ఎంత బలమో తెలుసా? దైవశక్తి నీతో ఉన్నంతసేపు పాపము నీ దగ్గరికి కూడా రాలేదు. నీలో దైవశక్తి ఉన్నప్పుడు నువ్వు పాపం మీదే విజయాన్ని సాధించగలుగుతావు, పాపాన్నే నువ్వు జయించగలుగుతావు. అందుకన్నాడు, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించేశారు అంటాడు. మన లోకాన్ని జయించేవారు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో వాళ్ళందరూ లోకాన్ని జయించగలుగుతున్నారు. లోకంను జయించే విజయమే మన విశ్వాసము. ప్రియ సహోదరి సోడా, ఈ మధ్యాహ్నకాల సమయం ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నామో పరీక్షించుకుందాం. దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదాం. ఒకటి. రెండవదిగా ఒక మాట మీకు చెప్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయములో మనం దేనిని వెతుకుచున్నాము? ఈరోజు మీకు ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 కలిసి ఉన్నాయండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలును యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈరోజు దేవుడు మనతో మరలా మాట్లాడుతున్నాడు. నువ్వేం వెతుకుతున్నావు? నువ్వు వెతికేదేంటి? ఇక్కడ అపోస్తలుడైన దైవజనుడు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరలా ఇక్కడ ఒక మాట మోషేని గుర్తు చేస్తున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మీకు తెలుసు, 3 నెలలప్పుడు ఆ యొక్క అమ్రాము యొకోబేదు మోషేని తీసుకెళ్ళి ఆ నైన్ నదిలో వదిలేసింది. మరలా ఆ ఫరో యొక్క కుమార్తె పాలు విడిచేదాకా మరలా ఆమెకే అప్పగించింది. పాలు విడిచిన తర్వాత మోషే ఆ ఫరో యొక్క అంతఃపురంలోనికి ప్రవేశించాడు. రమారమి 40 సంవత్సరాలు మోషే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఇంటిలో ఆయన పెరిగాడు. ఎలా పెరిగాడట? బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, మోషే సకల విద్య ప్రవీణుడు. అతడు మాటల యందు కానీ చేతల యందు కానీ ప్రవీణుడు. ఆనాడు ఫరో తర్వాత అటు రాజు తర్వాత ఐగుప్తు దేశము, ఆ రోజుల్లో ఈజిప్ట్ అనే ఐగుప్తు దేశం అంత పెద్ద దేశం ఏది లేదు, అదే పెద్ద దేశం.
అంత దేశానికి ఎవరు రాజు అవుతారు అంటే ఇక మోషేయే రాజు. ఆ రాజు చనిపోతే మోషే రాజు అవుతాడనమాట. అలాంటి గొప్ప స్థానానికి ఎదిగాడు మోషే. అతడు ఏది చెయ్యాలనుకున్నా, ఏది చెప్పాలనుకున్నా అంత నేర్పరతనం కలిగిన వాడు. 40 సంవత్సరాలు పెరిగిన తర్వాత మోషే కూడా అర్థమయ్యిందంట. ఏమర్థమైందంటే, ఈ పాపభోగం అనుభవించడం కంటే నా ప్రజలతో నేను శ్రమ అనుభవించటం మేలుని యోచించి, నేను ఫరో కుమారుని కాను, నేను ఎబ్రియుడను అని రుజువు చేయాలనుకున్నాడట. 40 సంవత్సరాలు పెంచింది ఉంటుందంటారా, పెరిగింది ఉంటుందంటారా? ఈ 5 సంవత్సరాలు పాలు విడిచేదాకా పెంచింది ఉంటుందంటారా అని అడిగితే 35 సంవత్సరాలు పెరిగిన ఆ పెంపకంలో పెరిగాడు మోషే. 5 సంవత్సరాలు తన తల్లి దగ్గర పెరిగాడేమో కానీ ఈ 35 సంవత్సరాలు మిగిలిన కాలం అంతా అక్కడ పెరిగాడు. ఏది గుర్తుండాలంటారు? 35 సంవత్సరాలు పెరిగిందే గుర్తుండాలి, కానీ మోషేకి ఏది గుర్తుందంట? ఈ 5 ఏండ్లు పెంచిన తల్లి పెంచిన పెంపకమే గుర్తుందట. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వేం అనుభవించాలనుకుంటున్నావు? ఈ లోక సంబంధమైన పాపభోగాన్ని అనుభవించాలనుకుంటున్నావా, లేక దేవుని కొరకు శ్రమ అనుభవించాలని యోచిస్తున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వేం వెతుకుతున్నావు? అంతట మోషే అంతట గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టేసి ఒక దాసుడిగా, ఒక ఎబ్రీడిగా నేను ఇలాగే ఉంటాను, నాకు అది వద్దు అంటున్నాడు. ఎందుకంటే నేను ఇలాగ బ్రతికితే నాకేముంది? ప్రతిఫలముగా నాకు ఒక బహుమానము ఉంది. నేను చచ్చిపోయిన తర్వాత నేను దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాను. నాకు అది కావాలి. బ్రతుకుండగా ఈ సింహాసనం నాకు అక్కర్లేదు, నాకు అది కావాలి. ఈరోజు మనందరం బ్రతుకుండి దేన్ని వెతుకుతున్నామో తెలుసా? ఈ లోకాన్ని వెతుకుతున్నాం. మనం చచ్చి బ్రతికిన వారు, మర్చిపోక మరలా చెప్తున్నాను, మనం చచ్చిపోయి బ్రతికిన వారు, అంతేనా? మనం చచ్చి బ్రతికిన వారమా కామా? మనం చచ్చి బ్రతికిన వారమైతే దేన్ని వెతకాలా? నిజంగా పరలోకాన్నే వెతకాల. సజీవులు అనుకునే మనం అందరము కూడా జీవము కలిగిన వాటిని వెతుకుతాం. లేదా నువ్వు లోకంలో బ్రతికి ఉన్నావంటే లోక సంబంధమైన వాటినే వెతుకుతావు. ఇదే నీకు అవసరం అనుకుంటావు. కానీ ఒకరోజు మన ప్రాణం పోయిన తర్వాత మనం చాలా బాధపడతాం. ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను, భూమి మీద ఉన్నంతకాలము ఇదే నాకు ఆధారం అనుకున్నాను, ఎలాగుంటేనే బ్రతుకుతాను అనుకున్నాను, ఈ వీటినే సంపాదించకపోతే నేను ఎలాగుంటాను అనుకొని వాటి కోసం నేను ప్రయాసపడ్డాను. ఏది ఇప్పుడు నేనేం తెచ్చుకున్నాను? నాకు కూడా ఏమొచ్చింది? నేను ఎంత తప్పు చేశాను. ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఈ తండ్రి అని అడుగుతావా? ఒకవేళ అవకాశం అడిగితే దేవుడు ఇస్తాడంటావా? చచ్చిపోయిన వాళ్ళు మరలా తిరిగి బ్రతికే అవకాశం లేదు. అందుకని ఈరోజు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న గొప్ప వాటిని వెదకొద్దు. ఈ లోకంలో ఎంత దేని స్థితిలో నువ్వు బ్రతుకుతావో అంత గొప్ప వ్యక్తి అవుతావు. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా మాటలు చెప్పాడు. ఒకటి, నువ్వు తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి తప్ప హెచ్చించుకునే వాటిలో ఉండొద్దు. రెండవది అంటాడు, మీరు తగ్గు వాటి ఎందే తప్ప హెచ్చు వాటి ఎందు మనసు నిలిపొద్దు అంటాడు. కారణం ఏంటో తెలుసా? హెచ్చైన వాటి ఎందు మనసు నిలిపేమా మరలా మనం తగ్గడానికి ఇష్టపడం. మనం తగ్గు వాటి ఎందు ఇష్టపడ్డామా ఒకవేళ హెచ్చైనా మనం పెద్ద గర్వించం. ఇది మాత్రం మర్చిపోకు. నీవు నేను ఎప్పుడూ కూడా మన జీవితంలో తగ్గు వాటి ఎందే మనసు ఉంచాలి తప్ప హెచ్చు వాటి ఎందు మనసు ఉంచొద్దు. ఈ లోకంలో పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నీతిగా జీవించడమే గొప్పది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనందరము కూడా ఈ పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని కష్టమైనా నష్టమైనా దేవుడి కోసం భరిస్తాం. ఎంత దేనస్థితినైనా కోరుకుందాం. దేవుడి కొరకు అలా జీవించినప్పుడే దేవుని యొక్క రాజ్యంలోనికి దేవుడు మనం ప్రవేశించగలుగుతాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్షించుకుందాం. మనలో ఉన్న అద్దుబాట్లు బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రభు యొక్క రక్తమాంసంలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదాం. ఫోన్ ఆపరా.